యంగ్స్టర్స్గా జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చంద్రబాబు గారు అంటే ఒక క్రేజ్. ఏంటి అంటే మా ఏరియాలో మా కార్పొరేటర్ని చూసింది తక్కువ, లేదా మా మేయర్ని చూసింది తక్కువ, కానీ ముఖ్యమంత్రిని చూసింది ఎక్కువ. ప్రతి వారంలో 2 సార్లన్నా చూసేవాళ్ళం చంద్రబాబు గారితో. ప్లస్ ఆయన ఈ ఆకస్మిక తనిఖీనో జన్మభూమినో ఇట్లాంటి జరిగినప్పుడు ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, కూర్చొని మేము పక్కన నడుస్తుండేవాళ్ళం, ఏదైనా చెప్పినప్పుడు వినేవాళ్ళు, ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు. అలాగే మాకు ఆయనతో అటాచ్మెంట్ బాగుండేది. సరే కాలం మారింది, పరిస్థితులు రకరకాలుగా ఉండొచ్చును. ఇప్పుడున్న షీల్డ్లు అప్పుడు లేవు. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఇది పార్టీ కమిటెడ్ జర్నలిస్టులనే దగ్గరికి తీసుకోవడం అనేటటువంటి, ఇదివరకు అట్లా కాదు, అందరూ దగ్గరకు ఉండేవాళ్ళం, నడిచేది. సరే అది పక్కన పెడితే ఎప్పుడు జనంలో ఉండేవాళ్ళు. 2004కి ముందు బాబు గారు ఆఫీసులో కూర్చునేది తక్కువ, జనంలో తిరిగేది ఎక్కువ. ఈవెన్ 14-19లో కూడా అంతే. వారంలో 5-6 రోజులు జనంలోనే ఉండవు. ఈ దఫా చూస్తే చాలా వరకు ఆయన అదేదో నెలవారీ పింఛన్లు ఇచ్చేటప్పుడు, లేదంటే పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు వారానికి ఒకసారి, లేదా అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళొస్తున్నారు. జనంలో తిరగాలి. ఆయన వాస్తవంగా ఎన్టీ రామారావు లాంటి మహా వ్యక్తి దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ఆయన్ని దాటి ఈయన్ని ఎందుకు జనం ప్రేమించారు అంటే ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషి. ఈ అందుబాటులో ఉన్నప్పుడు ఏదన్నా ఇష్యూ ఆయన నోటీస్కి వెళ్తుంది, అవి సరి చేస్తుంటారు. అక్కడ ఏదో ఒకటి రాజకీయంగా ఎట్లాగోలా మాట్లాడేసినా ఒక తేడా వస్తున్న విషయాన్ని తొందరగా గ్రహించేసి తొందరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నవాడు. ఇప్పుడు అది కావాలి. జనంలో తిరుగుతుంటే మద్యం గురించి ఏమనుకుంటున్నారు, ఇసుక గురించి ఏమనుకుంటున్నారు, విద్య గురించి ఏమనుకుంటున్నారు, వైద్యం గురించి ఏమనుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. ఫీడ్బ్యాక్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి డప్పు కొట్టే వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు చెప్పేటటువంటి మాటలు వింటూ ఉంటే ఇక్కడ మళ్ళీ కులాల ప్రస్తావన వద్దు. డప్పు కొట్టడం అంటే ఏదైతే పాజిటివ్గా చెప్పే వాళ్ళనే నమ్ముకుంటే కుదరదు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ని తీసుకునేవాళ్ళు, ఏ పబ్లిక్ ఏమనుకుంటున్నారు వినేవాళ్ళు. ఒకప్పుడైతే ఆయన పథకాల మీద ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని సంస్థల యొక్క చీఫ్ ఎడిటర్లతో మీటింగ్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు మీటింగులు జరుగుతున్నాయి, కాకపోతే పాజిటివ్ జర్నలిస్టులతో జరుగుతుంది. అట్లా కాకుండా న్యూట్రల్ జర్నలిస్టులతో, అవసరమైతే నెగిటివ్ వాళ్ళతో కూడా తీసుకోండి, కూర్చోబెట్టుకోండి. అప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. అది జెన్యూన్ అనిపిస్తేనే పరిష్కరించండి. ఆ దిశగా బాబు గారు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.